సార్ రీసెంట్గా యాంకర్ అశు రెడ్డి ఒక బ్రెయిన్కి సంబంధించి నాకు తలలో ఇంత ట్యూమర్ ఉంది. ప్రైమరీ హెడేక్స్లో మీకు ఓన్లీ హెడేక్ ఒకటే సిమ్టమ్ ఉంటుంది. అంటే ఒక సైడ్ హెడేక్ రావడము, 4-5 గంటలు ఉండడము. ఇలాంటి ప్రాబ్లమ్స్ సడన్గా వస్తాయా? ఇలా అశ్రద్ధ చేయొచ్చా లేదా, లేకపోతే ఏంటి దీనికి సొల్యూషన్? సార్ రీసెంట్గా యాంకర్ అశు రెడ్డి ఒక బ్రెయిన్కి సంబంధించి నాకు తలలో ఇంత ట్యూమర్ ఉంది, దానికి సంబంధించిన సర్జరీ చేసుకున్నానని చెప్పింది. అప్పటి నుంచి ఆమె ఏం చెప్పిందంటే, ముందు నాకు కొన్ని రోజులుగా రోజు హెడేక్ వచ్చేది, ఆ తర్వాత నాకు ఇలా అని సడన్గా తెలిసింది అంది. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. నాకు కూడా రోజు హెడేక్ వస్తుంది. హెడేక్ కామనే కానీ పెద్దగా పట్టించుకోం, ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ సడన్గా వస్తాయా? ఇలా అశ్రద్ధ చేయొచ్చా లేదా, లేకపోతే ఏంటి దీనికి సొల్యూషన్? సో ప్రైమరీగా హెడేక్స్ని రెండుగా డివైడ్ చేస్తాము. ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్. ప్రైమరీ హెడేక్స్లో మీకు ఓన్లీ హెడేక్ ఒకటే సిమ్టమ్ ఉంటుంది. అంటే ఒక సైడ్ హెడేక్ రావడము, 4-5 గంటలు ఉండడము, హెడేక్ ఉన్నప్పుడు లైట్కి సౌండ్కి ఇరిటేషన్ లాగా రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, అండ్ కామ్గా ఒక దగ్గర లైట్స్ ఆఫ్ చేసి రిలాక్స్డ్గా పడుకోవాలనిపించడం. ఇలా ఓన్లీ హెడేక్ మాత్రమే లక్షణం ఉందనుకోండి, ఇది ప్రైమరీ హెడేక్. సో వీటిలో కామన్గా మైగ్రేన్, పెద్ద భయపడక్కర్లేదు, వీటికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇవేంటి అంటే మీకు లైక్ 3-4 డేస్కి ఒకసారి, వీక్ ఒకసారి, అండ్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇవి మనం జస్ట్ మీరు చెప్పే లక్షణాలు దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తాము, మెడిసిన్స్తోనే సరిపోతుంది. ఇలా ఇంకొన్ని ప్రైమరీ హెడేక్స్ వచ్చి టెన్షన్ టైప్ హెడేక్ అంటాము, క్లస్టర్ హెడేక్ అంటాం. సో వీటన్నిటిలో ఏంటంటే మీకు ఓన్లీ హెడేక్ విల్ బి ద ప్రైమరీ సిమ్టమ్. వేరాజ్ హెడేక్ వేరే ప్రాబ్లం వల్ల హెడేక్స్ రావడం అవి సెకండరీ హెడేక్స్, లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ అని కానివ్వండి. అది ఎలా తెలుసుకోగలము? సో అది లక్షణాలు వేరు ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి హెడేక్ సడన్గా స్టార్ట్ అవుతుంది, సివియర్గా ఉంటుంది, విపరీతమైన వాంతులు ఉంటాయి, కొందరికి నడిచేదానికి ఒకవైపు నెట్టేసినట్టు, లేదా చేయి కాలు వీక్ అయినట్టు, ఫిట్స్ ఏమైనా రావడము. అదే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫీవర్ రావడము. సో హెడేక్తో పాటు వేరే లక్షణాలు, అంటే హెడేక్ ప్లస్ ఫీవర్, హెడేక్ ప్లస్ ఫిట్స్ రావడము, హెడేక్ ప్లస్ వీక్నెస్ రావడము, హెడేక్తో పాటు విపరీతమైన వాంతులు, వినికిడి తగ్గడము, ఓకే, హెడేక్తో పాటు వెయిట్ లాస్ అవ్వడము, ఇలాంటివి ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు థింక్ అదర్ కాజెస్. సో వీటిల్లో మీ పేషెంట్స్ వాళ్ళలో ఏంటంటే డెఫినెట్గా బ్రెయిన్ ఇమేజింగ్ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తే మనకి సెకండరీ కాజ్ ఆఫ్ హెడేక్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో కూడా అదే ప్రాబ్లం, ఆమెకు హెడేక్తో పాటు వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఆమెకు స్కాన్ చేసి ఉన్నారు, స్కాన్లో ట్యూమర్ ఉందని తెలిసి ఆపరేషన్ చేసి ఉంటారు. సో అన్ని హెడేక్స్ని ఒకలాగా చూడు, హెడేక్తో పాటు వేరే లక్షణాలు ఉన్నాయా, ఓన్లీ హెడేక్ ఉందా, ఓన్లీ హెడేక్ ఉంది వేరే లక్షణాలు లేవు అంటే ప్రైమరీ హెడేక్ కింద కన్సిడర్ చేస్తాము. హెడేక్తో పాటు వేరే లక్షణాలు ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ స్కాన్ చేయించుకుంటేనే బెటర్. సో చూసారు కదండి, ప్రైమరీ హెడేక్కి ట్యూమర్ ఉన్న హెడేక్కి డిఫరెన్స్ ఉంది కదా. సో ఏదైనా వీడియోస్ చూసినప్పుడు నాకులాగా భయపడిపోమాకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి సజెషన్స్ తీసుకుంటే బెటరు. ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగానే మరీ మంచిది. ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. రైట్ సార్.